ఇది ఇట్లా ఉంటే జపాన్లో ఒక ఇంటర్నెట్ని తీసుకొచ్చారు. ఆ ఇంటర్నెట్ ఏదంటే ఒక సెకండ్లోనే నెట్ఫ్లిక్స్లో ఎన్ని సినిమాలు ఉన్నాయో అన్ని సినిమాలని టక్కున ఇట్లా డౌన్లోడ్ చేసి పడేస్తుందట. బుల్లెట్ ఇంటర్నెట్ అంటారంట దాన్ని. అది మన ఇండియాలో ఇప్పుడు మనం వాడుతున్న 5G ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్కు కోటి రెట్లు స్పీడు. అమెరికాలో వాడుతున్న ఇంటర్నెట్కు 63 లక్షలు 34 లక్షల స్పీడ్ అంట. దానికి 35 లక్షల రెట్ల స్పీడు. ఏమో ఏంది ఇంత స్పీడ్ ఇంటర్నెట్ అంటే? టెక్నాలజీ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎంతగానం పోతుందో చూడొచ్చు. ఒకసారి చూద్దాం దాని డీటెయిల్స్. బుల్లెట్ ట్రైన్ తెచ్చి ప్రపంచాన్ని అబ్బురపరిచిన జపాన్ ఇప్పుడు మరో సంచలనాన్ని తెర మీదకి తెచ్చింది. జపాన్ పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. 4G 5Gలు కాదు, అసలు ఊహకే అందనంత వేగాన్ని అందిపుచ్చుకున్నారు. సెకండ్కు 1.02 పెటాబైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్ అంటాం కదా, దీనికి కోటి రెట్లు ఎక్కువ పెటాబైట్స్ ఇంటర్నెట్ వేగాన్ని సాధించారు. అంటే మన దేశంలో సగటు ఇంటర్నెట్ స్పీడు 63 Mbps మెగాబైట్స్ పర్ సెకండ్. అంటే దీనికి 1.5 రెట్లు వేగంగా జపాన్ తయారు చేసిన ఇది ఉండబోతుందంట. ఇప్పుడు మనం ఒక సినిమా ఒక 5 నిమిషాల్లో డౌన్లోడ్ అయితే అబ్బా నెట్ మస్తు స్పీడ్గా ఉందని మనం జబ్బలు దర్చుకుంటాం. కానీ నెట్ఫ్లిక్స్లో ఉన్న 100 సినిమాలు ఇట్లా ఒక్కసారి తక్కువ డౌన్లోడ్ కొట్టే మళ్ళీ కళ్ళు ఇట్లా మూసి తెరిచే లోపల ఒక సెకండ్ లోపల డౌన్లోడ్ అవుతాయట. అమెరికా వాడుతున్న ఇంటర్నెట్ కంటే కూడా 10 రెట్లు ఉంటేనే మనం ఎక్కువ అనుకుంటాం. అట్లాంటిది 35 లక్షల రెట్ల వేగాన్ని, ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ తయారు చేసింది. స్పాటిఫై నుంచి 6.5 కోట్లు, 6,70,00,000 పాటలని ఇంటురా, 6,70,00,000 పాటలని ఒక్కటే సెకండ్లో రెప్ప పాటల 10 పాటలు డౌన్లోడ్ చేసుకోవాలంటేనే 10 నిమిషాలు పడుతుంది. అసలు స్పాటిఫై ఇట్లాంటి ఈ మ్యూజిక్ యాప్లలో ఉన్నటువంటి 6,70,00,000 పాటలని ఇట్లా కన్రెప్ప కొట్టి చేసుకునే అంతసేపట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చట. అంటే ఎంత స్పీడ్ ఇంటర్నెట్ తయారు చేసారో. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సుమితోమో ఎలక్ట్రిక్, యూరోపియన్ కోలాబొరేటర్లతో కలిసి ఈ ఇంటర్నెట్ స్పీడ్ సాధించారట. మొత్తానికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ను ఉపయోగించి సెకనుకు 1808 కిలోమీటర్ల డేటాను పంపించగలిగారంట. అదే 1808 కిలోమీటర్లు ఒక్క సెకండ్కి. అంత స్పీడ్ తోటి పోతుంది అలా ఇంటర్నెట్. సో ఇలాంటి ఇంటర్నెట్ కనుక ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే, ఇప్పటికే మనం ఈ టెక్నాలజీ స్పీడ్ని, ఈ ఇంటర్నెట్ ప్రపంచాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఈ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే ఇక ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోరు. ఇక ఇంటర్నెట్ వాడకం అసలు కన్ను రెప్పగొట్టే లోపల 6 కోట్ల పాటలు, నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలు, మనం ఇప్పుడు వాడుతున్నాం అంటే కోటి రెట్ల స్పీడ్ ఇంటర్నెట్. అంటే ఇక అంటే ఎంత దూరం, ఎంత వేగంగా ప్రపంచం ముందరకు పోతుంది టెక్నాలజీ. అది అట్లా ఉంటే ఇంకో వార్త కూడా చూడొచ్చు మనం ఇక్కడ ముఖ్యంగా.